షట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెలిచేస్తే. హలో ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఈ ప్రోగ్రామ్ మేము మొదలుపెట్టినప్పుడు ఈ కల్చరల్ కమిటీ నుంచి మాకు బాగా సపోర్ట్ చేసి కొంక విజయ్ కబీర్ ఈ అబ్బాయి మాకు నమ్మకం లేకుండే. అటువంటిప్పుడు ఈ అబ్బాయి దగ్గర ఉన్నారా నేను చూసుకుంటా అని చెప్పేసి చాలా బాగా ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ఈ అబ్బాయిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, మనకి కొన్ని బడ్జెట్ పరంగా కూడా కొన్ని అవరోధాలు ఉన్నా కానీ యూత్ అంతా కలిసి మేము ఉన్నాం మీకు అని చెప్పేసి ముందరకు వచ్చేసి థామస్, సిద్ధు, శ్రావణ్, కిరణ్
ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళతో పాటు నేను ఎంతైతే అంత అని చెప్పేసి మేము ముందరకు తీసుకొచ్చాము. దీన్ని బాగా సక్సెస్ఫుల్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విజయ్ మాట్లాడాలని వాళ్ళ గురించి, రవి వాళ్ళ టీం గురించి ఒక మాట మాట్లాడతారంట. ఈరోజు ఇక్కడ మనం చాలా సంతోషంగా ఉన్నామంటే కారణం మన ఇద్దరు మాస్టర్స్, మాస్టర్ రమేష్ అండ్ మాస్టర్ రవి ఎక్కడున్నా ఇక్కడికి రావాలి, ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. అండ్ బాయ్స్, ఆల్ ద బాయ్స్ కమ్ హియర్. ఒకసారి అందరూ ఇక్కడ రావాలి. మాస్టర్, దిస్ ఈజ్ మాస్టర్ రవి, దిస్ ఈజ్ మాస్టర్ రమేష్. ఓకే, వీళ్ళిద్దరిని నేను ఫస్ట్ అడిగిన అబ్బాయి దిలీప్. హీఈస్ మై క్లాస్మేట్. ఈయన నా క్లాస్మేట్. నేను ఫస్ట్ వీళ్ళకి ఒప్పుకునేటప్పుడు ఫస్ట్ అన్నయ్య వాళ్ళు అడిగారు, నువ్వేమైనా సక్సెస్ చేస్తావా ఈ ప్రోగ్రామ్ అని. ఫస్ట్ ఐ మేడ్ ఎ కాల్ టు దిలీప్కి చెప్పాను, దిలీప్ నా ఊర్లో పండగ ఉంది అంటే వాడు ఏం చెప్పాడో తెలుసా, అది నా ఊరు కాదు, నీ ఊరు కాదు, మన ఊరు. అందుకే కాబట్టి మన ఊరు అని ముందుకొచ్చిన అన్నలందరికీ హ్యాండ్స్ అప్. ఓకే, వీళ్ళంతా ది జూనియర్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో సైడ్ బాయ్స్గా ఉంటారు. చూస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు ఫేస్బుక్లో మీకు చూస్తూ ఉన్నట్లయితే అవుపిస్తారు. ఈ మాస్టర్ నల్గొండలో ఉంటారు, ఆ మాస్టర్ సూర్యాపేట్. ఓకే, మీకు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కావాలి అంటే మాస్టర్స్ ఇద్దరు మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీ తరపున కానీ బయట వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలన్నా కానీ మనీ విషయం కాంప్రమైజ్ కాదు. వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే మీది మాది కాదు, ఇది మనది, ఈ చిన్నపూరి మన గ్రామం అని వాళ్ళు ఈరోజు కోదాడ నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇవాళ వాళ్ళకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వదులుకొని మన ఊరు అని చెప్పేసి మన ముందుకు వచ్చారు. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు చాలా ఆనందపడతారు. మాస్టర్స్, హ్యాండ్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముఖ్యంగా మర్చిపోయింది నేను, గొల్లపూడి రంజిత్ గారు స్క్రీన్ అరేంజ్ చేసి వీడియో తీస్తూ మొత్తానికి ఆయనే మొత్తం చూసుకుంటున్నందుకు తను కూడా మాకు బట్ ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా కొట్టాల్సింది. కొంగ ఆంటోనీ గారు మాట్లాడుతున్నారు. ఏ టైంలో ఏమేయలేదు రాజు తమిళ తింటాడు. Thanks to one and all. Well begun is half done is a saying in English. మంచి ప్రారంభం ఉంటే ప్రోగ్రామ్ అంతా దాదాపు సగం అయిపోయినట్టే అని దాని అర్థం. ఇప్పుడు మన కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే రేపు ఎల్లుండి జరగబోయే ప్రోగ్రామ్స్ కూడా బ్రహ్మాండంగా జరగబోతాయని. ఎందుకంటే అంత మంచి బిగినింగ్ ఇచ్చారు మన యూత్ తరఫున వచ్చిన డాన్సర్స్. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్యారిష్ ప్రీస్ట్ తరఫున, చిన్నపురి గ్రామ పెద్దల తరఫున, ఈ పండుగ నిర్వహణలో పాల్గొన్న పెద్దల తరఫున, యూత్ తరఫున అందరికీ ప్రత్యేకంగా వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యూత్ కొద్దిగా ఇబ్బంది పెట్టారు మాకు. ఏంటంటే ఇస్తారా చస్తారా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక మేము సచ్చినట్లయినా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా మన ఊర్లో జరగాల్సిందే. ఎందుకంటే చాలా రోజులుగా జరగకుండా అయిపోయింది. కాబట్టి ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఇన్ని పనులన్నీ చేతబట్టి వాళ్ళందరూ యూత్ వాళ్ళే చేశారు దీన్ని. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, మీరిష్టం, మీరు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని మీరు ఎట్లా చేస్తా అంటే అట్లా చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు నీకెందుకు మాకు వదిలిపెట్టండి అన్నారు. అదే వాళ్ళకు వదిలిపెట్టినాం. వాళ్ళు ఇంత గ్రాండ్గా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా యూత్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత
డ్యాన్స్ మాస్టర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. డ్యాన్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, మనూరులో కూడా పాల్గొన్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అలాగనే ఇంకెప్పుడైనా, ఇప్పుడు మాకు అర్థమైపోయింది, ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కావాలంటే ఈ డ్యాన్స్ వాళ్ళనే పిలిస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం చాలా మందిలో ఏర్పడిపోయింది. అలాంటి ఇంప్రెషన్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత దీస్ డేస్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ కమింగ్ టుగెదర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఎందుకంటే చాలామంది చాలా సంపాదిస్తున్నారు కానీ చాలా దూరంగా ఉంటున్నారు. మనం అప్పుడప్పుడు టీవీలలో లేకపోతే వాట్సాప్ మెసేజ్లో చూస్తున్నాం, ఈ రోజుల్లో ఎలా ఉంది, ఆ రోజుల్లో ఎలా ఉందని. ఇలాంటి గ్యాదరింగ్స్ జరగకపోతే గన మన మధ్య సంబంధాలు చాలా దెబ్బతింటాయి. కాబట్టి ఇదొక గొప్ప అవకాశం, మనందరం ఇలా గ్యాదర్ అయి ఇలా ఆనందింపజేయడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన యూత్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత అరేంజ్మెంట్స్ చూసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రంజిత్ మొన్ననే నాకు ఫోన్ చేశాడు, అన్నా నేను ఎల్ఈడి టీవీ ఒకటి పెడతానంటే, బాబు మనది చిన్న పూరి, చాలా చిన్న బడ్జెట్, నీ ఇష్టం బాబు అని చెప్పాను. అన్నా మేమేం పైసలేం అడగం, చూస్తాం, మీరు చూడండి ఎలా ఉంటుందో అరేంజ్మెంట్స్ అని. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు, అందుకు కూడా కృతజ్ఞతలు. అయితే ఈ డ్యాన్స్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకటే మనవి ఏంటంటే, తమ్ముళ్ళారా, మనది చాలా చిన్న పూరి, చిన్న ఊరు, అయినప్పటికీ పెద్ద మనసు ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఏమైనా ఏర్పాట్లలో లేకపోతే ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మమ్మల్ని పెద్దన్నలుగా భావించి అన్యదా భావించకుండా వాటిని మనసులో ఉంచుకోకుండా వదిలేయాలని, ఇంకెప్పుడైనా మీరు మేము కలిసినప్పుడు ఇలాంటి బాంధవ్యాన్ని కొనసాగింపజేయాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఆడియన్స్ లేకపోతే ఏ ప్రోగ్రాం సరిగా నడవదు. అయితే చాలామంది వెళ్ళిపోయారు, ఇంటికి చలి ఎక్కువైంది కావచ్చు. అయితే ఆడియన్స్ అందరికి కూడా మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే ఎవరు కూడా ముందుకు రాలేరు. ప్రోత్సహించినందుకు ఆడియన్స్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రవి డ్యాన్స్ గ్రూప్ తరపున రవి గారిని, మాస్టర్స్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.